ఇప్పుడు ఎవరైనా ఆడపిల్లలే బంగారం అంటే ఇష్టపడతారు. తర్వాత అమ్మగారు ఇచ్చారో అత్తగారు ఇచ్చారో అంటే ఒక ఆనందము, అదొక గర్వం, అదొక గొప్ప. ఇప్పుడు నా బంగారం అంతా ఆడపిల్లకే వెళ్ళాలనే కుటుంబాలు కొన్ని ఉంటాయి. కొన్ని జిల్లాల్లో అలా చేస్తుంటారు. కొన్ని చోట్ల కోడళ్ళకే ఇచ్చేవాళ్ళు ఉన్నారు, లేదా కోడళ్ళకి కూతుళ్ళకి ఇద్దరికి ఇవ్వను, మొత్తం నా మనవరాలకే ఇస్తాను అనేవాళ్ళు ఉన్నారు. కొంతమంది వాళ్ళకి ఇచ్చేవాళ్ళు ఉన్నారు, వీళ్ళకి ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అయితే ఈ మనసుని కాస్త పెద్దదా చేసుకుని ముందు నుంచి కూడా అందరినీ సమానంగా ప్రేమించగలిగితే తర్వాత కోడలికి కూడా ఆశ ఉంటుంది. మా అత్తగారు, నేను పెళ్ళి ఇంతకాలం అయింది, నాకు అత్తవారు అనేవాళ్ళు నాకు ఎవరు ఏం పెట్టలేదు, అలా పెళ్ళైన దగ్గర నుంచి చివరి వరకు ఇంత కూడా పెట్టని అత్తలు కూడా ఉన్నారు. ఆ బాధ కోడళ్ళ మనసులో ఉండనే ఉంటుంది. అలా అని మళ్ళీ కోడళ్ళు మంచిగా చూసుకోవడానికి అత్త అంటే ఆస్తి కోసమైనా వాళ్ళ అత్తమ్మని బాగా చూసుకుంటారు కొంతమంది. అవును, చూసుకుంటారు. అవును, కొంతమంది ఏంటంటే ఎంత బాగా చూసుకున్నా ఇవ్వరమ్మా కొంతమంది. ఎందుకు అనంటే బయట అమ్మాయి మనం ఎందుకు ఇవ్వాలి, బయట అమ్మాయికి మనం ఎందుకు ఇవ్వాలి, ఆ అభిప్రాయం 1000% తప్పు. నేను ఖండిస్తాదాన్ని. కోడలు అన్న తర్వాత బయట నుంచే వస్తుంది. మీ ఇంట్లో అమ్మాయిని చేసుకోవు కదా, బయట నుంచే తెచ్చుకుంటావు. అలాంటప్పుడు ఇప్పుడు ఏ అత్తైనా బయట నుంచి వచ్చిన అత్తాయి, మరి కోడలు బయట నుంచి రాకపోతే ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరైనా బయట నుంచే రావాలి. ఎక్కడి నుంచో కోడలు తెచ్చుకుంటేనే కోడలు అవుతుంది.